బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి ఎవరైతే తమ యొక్క పీజీ కోర్స్ ని మీన్స్ ఎంఏ కోర్స్ కానీ ఎంఎస్సి కోర్స్ కానీ ఎంకామ్ కోర్స్ కానీ ఒక మంచి యూనివర్సిటీ లేదంటే మంచి కాలేజ్ లో చేయాలి అనుకుంటున్నారు. సో వారికి సంబంధించి ప్రిపరేషన్ స్ట్రాటజీస్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. స్పెషల్ గా ఎవరైతే సిపి గెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అండ్ ఏపీ పీజీ సెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ తో పాటు సియు సెట్ గానీ హెచ్సియు గానీ యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ గానీ పాండిచ్చేరి సెంట్రల్ యూనివర్సిటీస్ కి ప్రిపేర్ అవుతున్నారు. సో వారందరికీ హెల్ప్ఫుల్ గా ఉండే విధంగా నేను యూజ్ చేసినటువంటి ప్రిపరేషన్ స్ట్రాటజీస్ ని మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో నా విషయానికి వచ్చినట్టయితే myself Venkatesh. I am recently passed out from Usmania University and currently doing a job through campus recruitment. సో నేను నా లైఫ్ లో అన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ని ఏ విధంగా క్లియర్ చేశాను, నేను యూజ్ చేసినటువంటి స్ట్రాటజీస్ ని మీతో అయితే షేర్ చేసుకుంటాను. సో నా విషయానికి వచ్చినట్టయితే నేను సిపి గెట్ వన్ ఆఫ్ ది టాప్ ర్యాంకర్ పాండిచ్చేరి సెంట్రల్ యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామ్ క్లియర్ చేసి పాండిచ్చేరి సెంట్రల్ యూనివర్సిటీ కూడా జాయిన్ అవ్వడం జరిగింది. సో దీంతో పాటు యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్ కూడా క్రాక్ చేయడం జరిగింది. సో ఎంఎస్సి కెమిస్ట్రీలో నేను ఏ విధంగా ఈ అన్ని సెంట్రల్ యూనివర్సిటీ ఏ విధంగా క్రాక్ చేశాను, ఈవెన్ దో సియు సెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కూడా నేను క్రాక్ చేయడం జరిగింది. సో నేను ఏ విధమైన బుక్స్ చదివాను అని అన్ని డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఈ పర్టికులర్ వీడియో వచ్చేసి ఓన్లీ కెమిస్ట్రీ స్టూడెంట్స్ కే కాకుండా ప్రతి ఒక్కరికి హెల్ప్ఫుల్ అయ్యే విధంగా అయితే ఉంటుంది. సో ఎవరైతే సీరియస్ గా ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారో వారందరికైతే ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి. సో ఈ పర్టికులర్ వీడియోలో వచ్చేసి నా మెయిన్ ఫోకస్ మొత్తం 3 మెయిన్ థింగ్స్ పైన అయితే ఉంటుంది. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి సిలబస్ ని ఏ విధంగా అనాలిసిస్ చేయాలి ఎంట్రన్స్ పర్పస్ లో అనే డీటెయిల్స్ తో పాటు ప్రీవియస్ పేపర్స్ ని మనం ఏ విధంగా యూజ్ చేసుకోవాలి అనే డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీంతో పాటు ఎక్కువ మంది నాకు కామెంట్స్ రూపంలో అండ్ పర్సనల్ గా అప్రోచ్ అవుతూ అడుగుతున్న విషయం, అన్న పీజీ ఎంట్రన్స్ కి ఎలాంటి బుక్స్ చదవాలి అన్నది చాలా మంది నన్ను అడుగుతున్నారు. సో ఎలాంటి బుక్స్ ని మనం చదివితే యూనివర్సిటీలో సీట్ వస్తుంది, లేదంటే ఒక మంచి టాప్ కాలేజ్ లో ఎలాంటి బుక్స్ చదివితే సీట్ వస్తుంది అనే అన్ని డీటెయిల్స్ పైన క్లారిటీ ఇస్తున్నాను. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో లేట్ చేయకుండా వీడియో డీటెయిల్స్ లోకి వచ్చినట్టయితే పర్టికులర్ వీడియోలో వచ్చేసి పీజీ ఎంట్రన్స్ కి నేను యూజ్ చేసినటువంటి 4 ప్రిపరేషన్ స్ట్రాటజీస్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ 4 ప్రిపరేషన్ స్ట్రాటజీస్ ని నేను యూజ్ చేసి సియు సెట్, సిపి గెట్, యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ, పాండిచ్చేరి సెంట్రల్ యూనివర్సిటీ, సో ఈ విధంగా టాప్ యూనివర్సిటీలో ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అయితే క్రాక్ చేయడం జరిగింది. సో ఖచ్చితంగా నేను యూజ్ చేసినటువంటి 4 ప్రిపరేషన్ స్ట్రాటజీస్ అయితే మీకు హెల్ప్ఫుల్ గా ఉంటాయి. ఈవెన్ తో మీరు 1 మంత్ ముందు అంటే 1 మంత్ అయితే ఎగ్జామ్ ఉంది అనగా మీరు ఈ వీడియో చూసినప్పటికీ మీకు ఒక కంప్లీట్ క్లారిటీ అయితే వస్తుంది. సో నేను యూజ్ చేసినటువంటి 4 ప్రిపరేషన్ స్ట్రాటజీస్ ని మీరు ఫాలో అయితే మీరు మీ అంతకు మీరే సో ఎలాంటి బుక్స్ చదివితే సీట్ వస్తుంది అనేది డిసైడ్ అయితే చేసుకోగలుగుతారు. సో నేను యూజ్ చేసినటువంటి 4 ప్రిపరేషన్ స్ట్రాటజీస్ వచ్చేసి P⁴. సో ఈ P⁴ మీనింగ్ వచ్చేసి ప్లానింగ్, ప్రిపరేషన్, ప్రాక్టీస్ అండ్ పర్ఫార్మెన్స్. సో ఈ పర్ఫార్మెన్స్ అనేది మీరు ఎగ్జామ్ లో చేసే పర్ఫార్మెన్స్ కాబట్టి సో ప్రస్తుతానికైతే ఈ యొక్క పర్ఫార్మెన్స్ అయితే వదిలేయండి. ఎందుకంటే ఎవరిదైతే ప్లానింగ్, ప్రిపరేషన్ అండ్ ప్రాక్టీస్ ఎక్సలెంట్ గా ఉంటుందో సో అది రిజల్ట్ అనేది దాని యొక్క రిజల్ట్ అనేది పర్ఫార్మెన్స్ లోనే తెలుస్తుంది కాబట్టి సో ప్రస్తుతానికి అయితే పర్ఫార్మెన్స్ అయితే వదిలేయండి. సో ఈ పర్టికులర్ వీడియోలో వచ్చేసి పీజీ ఎంట్రన్స్ ప్రిపరేషన్ ని మనం ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి, ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అండ్ మన ప్రాక్టీస్ ఏ విధంగా ఉండాలి అనే డీటెయిల్స్ అయితే డిస్కస్ చేద్దాం. సో పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసే ప్రతి ఒక్కరి మైండ్ లో ఒక 2 విషయాల గురించి అయితే కంప్లీట్ క్లారిటీ అయితే ఉండాలి. సో ఆ 2 విషయాలు వచ్చేసి నేను ఎందుకు ఈ సబ్జెక్ట్ లోనే ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చేసి ఎంఎస్సి కెమిస్ట్రీ సబ్జెక్ట్ ని సెలెక్ట్ చేసుకున్నాను. సో నేను ఎంఎస్సి కెమిస్ట్రీ సబ్జెక్ట్ ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాను అనేది నా మైండ్ లో క్లారిటీ అనేది ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎంఏ ఇంగ్లీష్ కోర్స్ కి సంబంధించి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తే ఇంగ్లీష్ కోర్స్ ని మీరు ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు అనే దానిపైన మీ మైండ్ లో క్లారిటీ అయితే ఉండాలి. సో చాలా మట్టుకు వచ్చేసి కొద్దిమంది ఉస్మానియా యూనివర్సిటీలో అయితే మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ కాంపిటేటివ్ కు ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ ఉంటారు. సో వారు వచ్చేసి ఫుడ్ అండ్ షెల్టర్ కోసం ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తారు. సో అలాంటి వారికి నేను ఇచ్చే సజెషన్ వచ్చేసి ఏ డిపార్ట్మెంట్ లోనైతే క్లాసెస్ రెగ్యులర్ గా జరగవో, ఏ డిపార్ట్మెంట్ లోనైతే అటెండెన్స్ ప్రాబ్లం అవ్వదో అలాంటి సబ్జెక్ట్ ని మీరు సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎంఎస్సి కెమిస్ట్రీ తీసుకున్నారు, మీరు ఎంఎస్సి కెమిస్ట్రీ తీసుకుంటే మీరు ఖచ్చితంగా యూనివర్సిటీలో కాలేజ్ అనేది వెళ్ళాల్సిన రూల్ అయితే ఉంటుంది. సో అలాంటి టైంలో మీరు కాంపిటేటివ్ కు ప్రిపేర్ అవ్వలేరు కాబట్టి నేను ఈ సబ్జెక్ట్ నే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాను అనే దాని పట్ల మీకు కంప్లీట్ క్లారిటీ అయితే ఉండాలి. సో మీరు ఏ సబ్జెక్ట్ అయినా సెలెక్ట్ చేసుకోండి, ఆ సబ్జెక్టే ఎందుకు అనేది మీ అంతకు మీరు క్వశ్చన్ చేసుకొని దానిపైన కంప్లీట్ క్లారిటీ ఉంటేనే మీరు సెలెక్ట్ చేసుకోండి. మీరు సబ్జెక్ట్ ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు మీ మైండ్ లో 2 థింగ్స్ అయితే గుర్తుండాలి గైస్. 2 విషయాలను మీ మైండ్ లోనైతే ఉంచుకోవాలి. సో ఫస్ట్ మీకు సంబంధించినటువంటి ఇంట్రెస్ట్.
సో ఆ సబ్జెక్ట్ అంటే మీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా అనే దానిపైన మీరు సబ్జెక్ట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెకండ్ థింగ్ మీ మైండ్ లో ఉండవలసింది ఏంటి అంటే ఆపర్చునిటీస్. సో నేను పీజీ 2 years అయిపోయిన తర్వాత ఈ పర్టికులర్ కోర్స్ కి ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి అనేది మీ మైండ్ లోనైతే ఉంచుకోండి. ఎందుకంటే చాలా మంది అన్న నాకు ఆ సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ అని తీసుకున్నానన్నా, కానీ నా పీజీ అయిపోయిన తర్వాత ఆ సబ్జెక్ట్ కి ఇప్పుడు పెద్దగా డిమాండ్ లేదన్నా, సో నేను ఇప్పుడు ఏం చేయాలన్నా చాలా మంది అడుగుతా ఉంటారు. సో అలాంటి టైంలో మీ ఒక 2 years కోర్స్ అనేది వేస్ట్ అయిపోయే ఛాన్స్ ఉంది. కాబట్టి సో నేను ఈ సబ్జెక్టే ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి అనుకునేటప్పుడు మీ మైండ్ లో 2 విషయాలు అయితే గుర్తుపెట్టుకోండి. ఒకటి, ఆ సబ్జెక్ట్ అంటే మీకు ఇష్టం ఉండాలి. రెండవది, ఇష్టంతో పాటు 2 years తర్వాత ఆ సబ్జెక్ట్ కి కెరీర్ ఆపర్చునిటీస్ ఏ విధంగా ఉంటాయి అనేది తెలుసుకున్న తర్వాత సబ్జెక్ట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఈ 2 things, ఈ విషయాన్ని అయితే మీ మైండ్ లో ఉంచుకోండి. అండ్ ఇంకొకటి, మీ మైండ్ లో ఉండవలసిన విషయం ఏంటి అంటే మీరు ఏ యూనివర్సిటీలో సీట్ కొట్టాలి అనుకుంటున్నారు అనేది మీ మైండ్ లోనైతే క్లారిటీ ఉండాలి. మీరు ఉస్మానియా యూనివర్సిటీ అయితే మీ యొక్క ప్రిపరేషన్ అనేది సిపి గెట్ కి ప్రిపేర్ అవ్వండి. ఒకవేళ మీరు ఏపీ స్టూడెంట్స్ అయితే మీ యొక్క ఎయిమ్ అనేది ఆంధ్ర యూనివర్సిటీ అయితే మీరు ఏపీ పీజీ సెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే ప్రిపేర్ అవ్వండి. ఒకవేళ మీ టార్గెట్ అనేది సెంట్రల్ యూనివర్సిటీస్ అయితే మీరు హెచ్సియు స్టాండర్డ్ లోనైతే ప్రిపేర్ అయితే అవ్వండి గైస్. సో ఒకవేళ నేను ఏ సెంట్రల్ యూనివర్సిటీ అయినా పర్లేదు అన్నా అనుకుంటే సియు సెట్ స్టాండర్డ్ లోనైతే ప్రిపేర్ అవ్వండి. ఎందుకన్నా అన్నింటికి సేమ్ సిలబస్ ఉంటుంది కదా. నేను ఎంఏ పొలిటికల్ సైన్స్ చేయాలి అనుకుంటున్నాను, లేదా ఎంఎస్సి కెమిస్ట్రీ చేయాలి అనుకుంటున్నాను. సో నేను ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీకి ప్రిపేర్ అయ్యి నేను ఆంధ్ర యూనివర్సిటీ కూడా అటెంప్ట్ చేయొచ్చు కదా అన్న అంటే, గైస్ అటెంప్ట్ చేయగలరు, బట్ సీట్ సాధించాలి అనుకుంటే మీరు ప్రిపేర్ అవ్వవలసినటువంటి మీ యొక్క ప్రిపరేషన్ అనేది యూనివర్సిటీని బట్టి మారుతూ ఉంటుంది. సో దీనికి నేను మీకు ఒక ఎగ్జాంపుల్ అయితే ఇస్తాను, చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు హెచ్సియులో ఎంఎస్సి కెమిస్ట్రీ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తే మీకు 80 క్వశ్చన్స్ కెమిస్ట్రీ నుంచి వస్తాయి. హెచ్సియులో మీరు ఎంఎస్సి కెమిస్ట్రీ చేయాలి అనుకుంటే మీకు 80 క్వశ్చన్స్ కెమిస్ట్రీ నుంచి వస్తాయి. మిగతా 20 క్వశ్చన్స్ అనేవి మ్యాథ్స్ నుంచి వస్తాయి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఎస్సి కెమిస్ట్రీ చేయాలనుకుంటే 100 క్వశ్చన్స్ కెమిస్ట్రీ నుంచే వస్తాయి. ఏపీ పీజీ సెట్ లో కూడా 100 క్వశ్చన్స్ కెమిస్ట్రీ నుంచే వస్తాయి. సో ఇప్పుడు మీరు ఓన్లీ కెమిస్ట్రీ చదివితే మీరు హెచ్సియులో మీరు 20 మార్క్స్ ఈవెన్ తో మీరు అటెంప్ట్ చేయలేరు. కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ అనేది యూనివర్సిటీని బట్టి డిపెండ్ అవుతుంది. ఆల్సో మీరు ఉస్మానియా యూనివర్సిటీ కానీ ఏపీ పీజీ సెట్ కానీ ఈ పేపర్స్ ని హెచ్సియుతో కంపేర్ చేసినప్పుడు వీటి యొక్క పేపర్ అనేది చాలా ఈజీగా వస్తుంది. బట్ సియు సెట్ అండ్ హెచ్సియు ఎంట్రన్స్ ఎగ్జామ్స్ వచ్చేసి పేపర్ అనేది ఉస్మానియా యూనివర్సిటీ అండ్ ఏపీ పీజీ సెట్ తో కంపేర్ చేస్తే పేపర్ స్టాండర్డ్ అనేది హై స్టాండర్డ్ లో ఉంటుంది. కాబట్టి మీరు ముందుగానే ప్రిపేర్ అవ్వండి. నేను ఏ యూనివర్సిటీలో పీజీ చేయాలి అనేది మీరు ముందుగానే ప్రిపేర్ అవ్వండి. ఒకవేళ మీరు సింపుల్ గా కాంపిటేటివ్ ప్రిపేర్ అవ్వాలన్నా నాకు జస్ట్ ఫుడ్ అండ్ షెల్టర్ ఉంటే సరిపోతుంది అనుకుంటే మీరు ఉస్మానియా యూనివర్సిటీ అండ్ ఆంధ్ర యూనివర్సిటీలో జాయిన్ అయిపోండి. స్టేట్ యూనివర్సిటీలో జాయిన్ అయిపోతే మీకు ప్రాబ్లం అనేది ఉండదు. ఒకవేళ లేదన్నా నేను సబ్జెక్ట్ రూట్ లోనే వెళ్తాను, నేను సిఎస్ఐఆర్ నెట్ కానీ యూజీసీ నెట్ కానీ క్లియర్ చేస్తాను, నేను పిహెచ్డి చేస్తాను అంటే నా పర్సనల్ సజెషన్ వచ్చేసి మీ యొక్క ప్రిపరేషన్ స్టాండర్డ్ అనేది హెచ్సియు స్టాండర్డ్ లోనే మీరు ప్రిపేర్ అవ్వండి. హెచ్సియు కానీ యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ కానీ ఈ విధంగా ఒక టాప్ యూనివర్సిటీ స్టాండర్డ్స్ లోనే మీ యొక్క ప్రిపరేషన్ అనేది ఉంచండి. ఎందుకంటే మీరు ఉస్మానియా యూనివర్సిటీ కానీ ఆంధ్ర యూనివర్సిటీ స్టాండర్డ్ లో మీరు ప్రిపేర్ అయ్యి నేను సిపిగెట్ ఏపీ పీజీ సెట్ స్టాండర్డ్ లో మీరు ప్రిపేర్ అయ్యి హెచ్సియు ఎంట్రన్స్ ఎగ్జామ్ ని క్రాక్ చేయలేరు. కాబట్టి మీరు ఏ యూనివర్సిటీలో పీజీ చేయాలి అనుకుంటున్నారు అనేది మీ మైండ్ లోనే ముందుగానైతే ఉంచుకోండి. సో దానికి అనుగుణంగానే మీ యొక్క ప్రిపరేషన్ స్ట్రాటజీస్ అయితే ప్లాన్ చేసుకోండి. సో మీరు ఏ యూనివర్సిటీలో చేయాలి అనుకుంటున్నారు, ఏ సబ్జెక్ట్ లో చేయాలి అనుకుంటున్నారు, ఈ 2 things పైన మీ కంప్లీట్ క్లారిటీ అనేది సో మీరు ముందుగానే ఉంచుకున్న తర్వాత ఎంట్రన్స్ ఎగ్జామ్స్ డేట్స్ వచ్చిన తర్వాత మీరు అప్లై అయితే చేయండి. సో ఫర్ ఎగ్జాంపుల్ గా నేను మీకు కొన్ని కోర్సెస్ అయితే ఇక్కడ చూపిస్తాను. సో మీరు ఇక్కడ ఎన్ని కోర్సెస్ ఉంటాయి అనే డీటెయిల్స్ అయితే చూడొచ్చు. సో ఇవన్నీ కూడా ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్ కోర్సెస్. దాదాపు అన్ని యూనివర్సిటీస్ లో అన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్స్ లో ఈ కోర్సెస్ అయితే ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్ కోర్సెస్. నెక్స్ట్ ఫ్యాకల్టీ ఆఫ్ సోషల్ సైన్స్ కోర్సెస్. సో ఎంఏ పొలిటికల్ సైన్స్ కానీ హిస్టరీ కానీ ఎకనామిక్స్ కానీ ఇవన్నీ కూడా సోషల్ సైన్సెస్ డిపార్ట్మెంట్ కిందకి అయితే వస్తాయి. నెక్స్ట్ ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్ కోర్సెస్ డీటెయిల్స్ లోకి వచ్చినట్టయితే సో ఇవన్నీ కూడా ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్ కోర్సెస్ డీటెయిల్స్. సో ఇక్కడ సైన్స్ కోర్సెస్ వాళ్ళకి మళ్ళీ సబ్ బ్రాంచెస్ అయితే ఉంటాయి. సో మీరు పీజీలో జాయిన్ అయిన తర్వాత దాదాపుగా అన్ని సైన్స్ కోర్సెస్ కి బ్రాంచెస్ అనేవి ఉంటాయి. మీన్ స్పెషలైజేషన్స్ అయితే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎస్సి కెమిస్ట్రీ అయితే ఆర్గానిక్ కెమిస్ట్రీ అని, ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ అని ఈ విధంగా స్పెషలైజేషన్స్ ఉంటాయి. సో బాటనీలో కూడా స్పెషలైజేషన్స్ ఉంటాయి. ఫిజిక్స్ లో కూడా సాలిడ్ స్టేట్ ఫిజిక్స్ అని, కండెన్స్డ్ ఫిజిక్స్ అని,
అప్లైడ్ ఫిజిక్స్ అని, ఈ విధంగా డిఫరెంట్ బ్రాంచెస్ ఉంటాయి. మ్యాథ్స్ లో అయితే కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ అని, మ్యాథ్స్ అని, అప్లైడ్ మ్యాథ్స్ అని, ఈ విధంగా డిఫరెంట్ బ్రాంచెస్ అయితే ఉంటాయి. అయితే ఈ బ్రాంచెస్ అనేది ఆఫ్టర్ ఎగ్జామ్ తర్వాత మీరు సెలెక్ట్ చేసుకుంటారు. బట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ మట్టుకు అన్ని బ్రాంచెస్ కంబైన్డ్ గానే పెడతారు కాబట్టి సో ప్రస్తుతానికి అయితే మీరు డిగ్రీలో ఉన్నటువంటి సిలబస్ అయితే చదవండి. సో ఇదంతా కూడా ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్ కోర్సెస్ కి సంబంధించినటువంటి బ్రాంచెస్. నెక్స్ట్ కామర్స్, సో ఎంకామ్ కోర్స్ అయితే అవైలబుల్ లోనైతే ఉంటుంది. సో ఇవి జనరల్ గా అవైలబుల్ లో ఉన్నటువంటి ఎంఏ కోర్సెస్, ఎంకామ్ కోర్సెస్ అండ్ ఎంఎస్సి కోర్సెస్. సో నేను చెప్పినటువంటి 2 థింగ్స్ ని బేస్ చేసుకుని మీ సబ్జెక్ట్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. సో ఈ 2 విషయాలపైన మీకు క్లారిటీ ఉంటే ఆటోమేటిక్ గా ఆ క్లారిటీ మిమ్మల్ని మీ యొక్క ప్రిపేర్ అయ్యేటట్టుగా మోటివేట్ అయితే చేస్తుంది. సో ఇంకా నేను యూజ్ చేసినటువంటి సిలబస్ అనాలిసిస్, ప్రీవియస్ పేపర్స్ అనాలిసిస్ అండ్ బుక్ సెలెక్షన్ విషయానికి వచ్చినట్టయితే సో ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి సిలబస్ అనాలిసిస్. సో సిలబస్ ని ఏ విధంగా అనాలిసిస్ చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎవరైతే సిలబస్ ని చక్కగా అనాలిసిస్ చేస్తారో సో వారి యొక్క ప్రిపరేషన్ అనేది చాలా ఈజీగానైతే ఉంటుంది గైస్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సిపిగెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తే ఫస్ట్ సిపిగెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ లో మీరు రాయవలసినటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ కి సంబంధించినటువంటి సిలబస్ ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో ఒకవేళ మీకు ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి తెలియకపోతే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఉంది. సో టెలిగ్రామ్ ఛానల్లో మీరు టెలిగ్రామ్ ఛానల్లో మీరు జాయిన్ అయితే కెమిస్ట్రీ కాన్సెప్ట్స్ బై వెంకటేష్ అనే టెలిగ్రామ్ ఛానల్ మీరు జాయిన్ అయితే సో అక్కడ నేను ఇవన్నీ కూడా మీకు పోస్ట్ అయితే చేస్తా ఉంటాను. సో ఫస్ట్ మీరు సిలబస్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఏపీపీజీ సెట్ కానీ సిపిగెట్ కానీ సో మీరు ఏదైనా సరే గైస్. సో ఫస్ట్ మీరు సిలబస్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో సిలబస్ ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు చేయవలసింది ఏంటి అంటే ఆ సిలబస్ ని మీరు 2 పార్ట్స్ గానైతే డివైడ్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ పార్ట్ వచ్చేసి నోన్ టాపిక్స్, అంటే మీకు తెలిసినటువంటి టాపిక్స్ ఎన్ని ఉన్నాయి. సో టోటల్ సిలబస్ లో నుంచి మీకు తెలిసినటువంటి టాపిక్స్ ఎన్ని ఉన్నాయి అండ్ అన్నోన్ టాపిక్స్. సో నోన్ టాపిక్స్ అండ్ అన్నోన్ టాపిక్స్, ఈ విధంగా 2 సెపరేట్ పార్ట్స్ అయితే చేసుకోండి. మొత్తం సిలబస్ ని నోన్ టాపిక్స్ అండ్ అన్నోన్ టాపిక్స్ గా అయితే మీరు సెపరేట్ చేసుకోండి. ఒకవేళ మీరు ఎగ్జామ్ ఇంకొక 2 మంత్స్ లోనే ఉంది అనుకుంటే, లేదంటే ఎగ్జామ్ ఇంకొక 15-20 డేస్ లోనే ఉంది అనుకుంటే మీరు ఫస్ట్ నోన్ టాపిక్స్ ని చదవండి, తర్వాత అన్నోన్ టాపిక్స్ ని చదవండి. లేదన్నా ఇంకా నోటిఫికేషన్ రాలేదు, మాకు ఇంకా ఎంట్రన్స్ ఎగ్జామ్ కి ఒక 1 మంత్ కి పైన టైం ఉంది అంటే అన్నోన్ టాపిక్స్ ని చదవండి. బట్ ఎగ్జామ్ నియర్ బై వచ్చినప్పుడు మాత్రం నోన్ టాపిక్స్ నే చదవండి. ఎందుకంటే గైస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కి మీరు టోటల్ గా మీ యొక్క డిగ్రీ 3 ఇయర్స్ సిలబస్ ఏదైతే ఉంటుందో సో కంప్లీట్ 3 ఇయర్స్ సిలబస్ నుంచి మీకు ఎంట్రన్స్ ఎగ్జామ్ లో క్వశ్చన్స్ వస్తాయి. సెమిస్టర్ లో ఓన్లీ కొంత సిలబస్ ఉంటుంది. బట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ లో వచ్చేసి మీరు డిగ్రీలో చదివినటువంటి 3 ఇయర్స్ సిలబస్ అయితే ఉంటుంది కాబట్టి సో తక్కువ టైంలో మీరు ఎక్కువ సిలబస్ కంప్లీట్ చేద్దాము అనే ఆతృతలో పడితే మీరు ఎగ్జామ్ లో కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఎంట్రన్స్ ఎగ్జామ్ లో క్వశ్చన్స్ అనేవి డైరెక్ట్ క్వశ్చన్స్ అనేవి రావు. సో క్వశ్చన్స్ అనేవి అప్లికేబుల్ మెథడ్ లో వస్తాయి కాబట్టి సో ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది ఒక 15 డేస్ 20 డేస్ ఉంది అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ మీకు తెలిసినటువంటి టాపిక్స్ అయితే చదవండి. సెకండ్ ప్రిఫరెన్స్ వచ్చేసి అన్నోన్ టాపిక్స్ అయితే చదవండి. సో నేను మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ గానైతే చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇది ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఎంఎస్సి కెమిస్ట్రీ ఎంట్రన్స్ ఎగ్జామ్ యొక్క సిలబస్. సో ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ యొక్క సిలబస్ లో నాది రీసెంట్ గానే డిగ్రీ ఫైనల్ ఇయర్ అయిపోయింది అనుకుందాము. మీన్స్ డిగ్రీ ఫైనల్ ఇయర్ రీసెంట్ గానే అయిపోయింది అంటే మీకు లాస్ట్ సెమిస్టర్ రీసెంట్ గానే అయిపోయింది. సో అట్లీస్ట్ మీకు లాస్ట్ సెమిస్టర్ లో టాపిక్స్ అన్న గుర్తుంటాయి కదా. సో దీంట్లో నుంచి మీకు తెలిసినటువంటి లాస్ట్ సెమిస్టర్ టాపిక్స్ అన్ని కూడా అండర్లైన్ చేసుకోండి. సో నేను యూజ్ చేసినప్పుడు ఏం చేశానంటే సో కోఆర్డినేషన్ కెమిస్ట్రీ ఈ చాప్టర్ ఉంది. ఈ చాప్టర్ నాకు డిగ్రీ ఫైనల్ ఇయర్ లో ఉంటుంది కాబట్టి నాకు ఎక్కువ గుర్తుంది కాబట్టి సో నేను ఇది అన్ని కూడా నోన్ టాపిక్స్ లో రాసుకున్నాను. అండ్ నాకు థర్మోడైనమిక్స్ చాప్టర్ అనేది చాలా ఇష్టం. సో థర్మోడైనమిక్స్ నాకు చాలా ఇంట్రెస్ట్ అండ్ నాకు చాలా ఇష్టం కాబట్టి ఇది నేను నోన్ టాపిక్స్ లో రాసుకున్నాను. ఫోటో కెమిస్ట్రీ నాకు ఇష్టం, సో నాకు ఈ టాపిక్ పైన మంచి గ్రిప్ ఉంది కాబట్టి నోన్ టాపిక్స్ లో. సో ఈ విధంగా మీకు తెలిసినటువంటి టాపిక్స్ ని తెలియనటువంటి టాపిక్స్ ని మీరు సపరేట్ అయితే చేసుకోండి. సో సపరేట్ చేసుకొని ఒక లిస్ట్ అయితే చేయండి. మీకు మొత్తం తెలిసిన టాపిక్స్ ఎన్ని ఉన్నాయి, తెలియని టాపిక్స్ ఎన్ని ఉన్నాయి. గైస్ ఇది మీరు ఎవరికి చూపించాల్సిన అవసరం లేదు. సో మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాలి అని అనుకోకండి.
మీరు 100% జస్టిఫై చేసుకుంటూ ఎవరికి చూపించకుండా మీకు తెలిసినటువంటి టాపిక్స్ ఎన్ని ఉన్నాయి, తెలియనటువంటి టాపిక్స్ ఎన్ని ఉన్నాయి అనేది ఐడెంటిఫై చేయండి. మీకు ఆ టోటల్ సిలబస్ నుంచి జస్ట్ 2 టాపిక్స్ తెలిస్తే ఆ 2 టాపిక్స్ ని ఒక సైడ్ రాయండి, మిగతావన్నీ కూడా ఇంకో సైడ్ రాయండి. సో దీని వల్ల యూజ్ ఏంటి అనేది ప్రీవియస్ పేపర్స్ అనాలిసిస్ తర్వాత నేను కంప్లీట్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో సిలబస్ ని అనాలిసిస్ చేసేటప్పుడు మీరు నోన్ టాపిక్స్ అండ్ అన్నోన్ టాపిక్స్ ని అయితే సపరేట్ అయితే చేసుకోండి ఈ విధంగా. సో నోన్ టాపిక్స్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, అన్నోన్ టాపిక్స్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అనేది మీరు అనాలిసిస్ చేసిన తర్వాత మీరు ఏ టాపిక్స్ ఫస్ట్ చదివితే మీకు మంచి మార్క్స్ వస్తాయి అనేది మీరు ఒక మంచి ఐడియా అయితే వస్తుంది. సో ప్రీవియస్ పేపర్స్ అనాలిసిస్ కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీసారి నోన్ టాపిక్స్ అండ్ అన్నోన్ టాపిక్స్ సపరేట్ చేయడం వల్ల యూజ్ ఏంటి అనే డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నెక్స్ట్ వచ్చేసి ప్రీవియస్ పేపర్స్ అనాలిసిస్. సో ప్రీవియస్ పేపర్స్ అనాలిసిస్ ఏ విధంగా ఉండాలి అంటే మీరు లాస్ట్ 3 years పేపర్స్ అయితే అనాలిసిస్ చేయాలి గైస్. సో ఎంట్రన్స్ ఎగ్జామ్ లో ఒకటైతే గుర్తుపెట్టుకోండి, ప్రీవియస్ పేపర్స్ లో ఉన్న క్వశ్చన్సే వస్తాయి అని అయితే అనుకోకండి. వస్తాయి, ప్రీవియస్ ఇయర్ లో వచ్చినటువంటి క్వశ్చన్సే వస్తాయి, బట్ 100% ఎగ్జాక్ట్ క్వశ్చన్ అయితే రాదు. ఆప్షన్స్ అనేవి చేంజ్ చేస్తూ ఇస్తారు, కొన్నిసార్లు ఎగ్జాక్ట్ క్వశ్చన్ కూడా వస్తాయి. సో ప్రీవియస్ పేపర్స్ ని అనాలిసిస్ చేస్తే మీరు లాస్ట్ 3 years నుంచి 5 years పేపర్స్ అయితే అనాలిసిస్ చేయాలి. ప్రీవియస్ పేపర్ అనాలిసిస్ అంటే జస్ట్ లాస్ట్ ఇయర్ 1 year పేపర్ ని మీరు అనాలిసిస్ చేస్తే మీకు మార్క్స్ వచ్చే ఛాన్సెస్ అయితే పోతాయి. సో ప్రీవియస్ పేపర్స్ ని అనాలిసిస్ చేయడం అంటే అట్లీస్ట్ 3 to 5 years పేపర్స్ అయితే మీరు అనాలిసిస్ చేయాలి. సో ఈ పేపర్ అనాలిసిస్ ఏ విధంగా ఉండాలి అంటే మీరు ఇంటర్నెట్ లేకుండా డైరెక్ట్ గా ఫస్ట్ క్వశ్చన్ టు 100 క్వశ్చన్స్ మీన్స్ ఫస్ట్ క్వశ్చన్ టు లాస్ట్ క్వశ్చన్ వరకు మీకు తెలిసినటువంటి క్వశ్చన్స్ ని మీరు ఐడెంటిఫై చేయండి. సో మీరు ఎన్ని ఆన్సర్స్ పెట్టగలుగుతున్నారు అనేది ఐడెంటిఫై చేయండి. మీరు జస్ట్ 20 క్వశ్చన్స్ పెట్టగలుగుతున్నారా, సో నో ప్రాబ్లం. జస్ట్ 30 క్వశ్చన్స్ పెట్టగలుగుతున్నారా, నో ప్రాబ్లం. జస్ట్ 40 క్వశ్చన్స్ పెట్టగలుగుతున్నారా, నో ప్రాబ్లం. సో ఇక్కడ నేను 20 క్వశ్చన్స్ మాత్రమే కరెక్ట్ ఆన్సర్స్ పెట్టాను అని మీరు ఫీల్ అవ్వవలసినటువంటి అవసరం లేదు. సో ఇప్పుడు మీరు ఎంత జెన్యూన్ గా ఉంటే మీరు ఎగ్జామ్ లో పర్ఫార్మెన్స్ అంత ఎక్సలెంట్ గా అయితే వస్తుంది. కాబట్టి సో ఫస్ట్ క్వశ్చన్స్ నుంచి 100 క్వశ్చన్స్ మీన్స్ సీరియల్ గా ఒక క్వశ్చన్ నుంచి 100 క్వశ్చన్ వరకు మీరు ఎన్నింటికి కరెక్ట్ ఆన్సర్ పెడుతున్నారు మీకు తెలిస్తేనే పెట్టండి. మీకు ఆ క్వశ్చన్ కి ఆన్సర్ తెలియకపోతే వదిలేయకండి. ఏదో ఒకటి రాయేద్దాం అని చెప్పేసి ఏదో ఒక ఆప్షన్ అయితే పెట్టకండి. మీకు 100% తెలిస్తేనే మీరు ఆన్సర్ అయితే పెట్టండి. సో దీని వల్ల మీకు ఐడియా వచ్చేది ఏంటి అంటే సో మీకు ప్రస్తుతానికి ఎంత నాలెడ్జ్ ఉంది అనే విషయాన్ని మీకు తెలుస్తుంది. మీన్స్ ఇప్పటికిప్పుడు ఎగ్జామ్ పెడితే మీకు ఎన్ని మార్క్స్ వస్తాయి అనేది మీకు తెలిసిపోతుంది గైస్. సో ఇక్కడే మీకు తెలిసిపోతుంది ఇప్పటికిప్పుడు ఎగ్జామ్ పెడితే నాకు ఎన్ని మార్క్స్ వస్తాయి అనేది మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. ఆల్సో మీకు ఇక్కడ తెలిసేది ఏంటి అంటే మీకు ఏ చాప్టర్స్ లో ఎక్కువ స్ట్రెంగ్త్ ఉంది అండ్ ఏ చాప్టర్స్ లో ఎక్కువ మీరు వీక్ ఉన్నారు అనే డీటెయిల్స్ తో పాటు ఏ చాప్టర్స్ నుంచి మోర్ మార్క్స్ వస్తున్నాయి, ఏ చాప్టర్స్ నుంచి లెస్ మార్క్స్ వస్తున్నాయి అనేది మీకు ఇక్కడ ఐడియా వస్తుంది. ఒకవేళ ఇంతకుముందు మనం ఏవైతే ఆల్రెడీ సిలబస్ అనాలిసిస్ నుంచి లిస్ట్ అవుట్ చేసుకున్నామో నోన్ టాపిక్స్ నుంచి మోర్ మార్క్స్ వస్తున్నట్టయితే మీకు సీట్ వచ్చే పాసిబిలిటీస్ 100% ఉంటాయి. ఒకవేళ అన్నోన్ టాపిక్స్ నుంచి మోర్ మార్క్స్ వస్తున్నట్టయితే సో ఒకవేళ ఎక్కువ మార్క్స్ అనేవి అన్నోన్ టాపిక్స్ నుంచి వస్తున్నట్టయితే సో ఈ అన్నోన్ టాపిక్స్ లో ఏ చాప్టర్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయో ఆ చాప్టర్స్ ని ఫస్ట్ కంప్లీట్ చేసేయండి. సో మీరు ప్రీవియస్ పేపర్స్ ని అనాలిసిస్ చేసేటప్పుడు ఈ విధంగా రాసుకోండి గైస్. సో ఇక్కడ అన్ని కూడా ఒక కాలమ్ అయితే గీసుకోండి. సో నేను ఇవన్నీ కూడా ప్రాక్టికల్ గా చేశాను కాబట్టి మీకు చెప్తున్నాను. సో ఇక్కడ అన్ని కూడా చాప్టర్స్ అయితే రాసుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ గా కోఆర్డినేషన్ కెమిస్ట్రీ, సో థర్మోడైనమిక్స్, కైనెటిక్స్, సో ఈ విధంగా మీరు ఒక ఇట్ సైడ్ అన్ని చాప్టర్స్ రాసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మీరు రాసుకోవాల్సింది ఏంటి అంటే 2021, 2019, 2020, సో 2018, 2017. సో ఈ విధంగా 2021 లో కోఆర్డినేషన్ కెమిస్ట్రీ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి, 2019 లో కోఆర్డినేషన్ కెమిస్ట్రీ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి, 2020 లో కోఆర్డినేషన్ కెమిస్ట్రీ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి అనేది మీరు ఐడెంటిఫై చేసుకోండి. సో ఇక్కడ మీరు ఈ విధంగా ఒక టేబుల్ మీరు ప్లాన్ చేసుకున్నట్టయితే ప్రీవియస్ పేపర్స్ నుంచి మీకు ఏ చాప్టర్స్ ఇంపార్టెంటో మీ అంతకు మీరే తెలుసుకోగలుగుతారు. సో ఫస్ట్ ఆ చాప్టర్స్ ని మీరు కంప్లీట్ చేసేయండి. సో ఫస్ట్ ఆ చాప్టర్స్ ని మీరు
కంప్లీట్ చేసేయండి. ఒకవేళ ఆల్రెడీ మీ దగ్గర లిస్ట్ అనేది ఉంది, సో ఈ చాప్టర్స్ లిస్ట్ ఆల్రెడీ మీ దగ్గర ఉంది, ఈ చాప్టర్ లో మీకు తెలిసినటువంటి చాప్టర్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తే మీకు సీట్ వచ్చే పాసిబిలిటీస్ ఇంకా ఎక్కువ అవుతాయి. ఒకవేళ మీకు తెలియని చాప్టర్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి అంటే మీరు ఇంకా ఎక్కువ చాప్టర్స్ నేర్చుకోవాలి అనేది మీ అంతకు మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. సో నా పర్సనల్ సజెషన్ వచ్చేసి లాస్ట్ 5 years ప్రీవియస్ పేపర్స్ అయితే అనాలిసిస్ చేయండి. ఒకవేళ మీరు HCU ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి అనుకుంటే HCU ప్రీవియస్ పేపర్స్ ని, ఒకవేళ మీరు ఉస్మానియా యూనివర్సిటీలోనే చేయాలి అనుకుంటే ఉస్మానియా యూనివర్సిటీ ప్రీవియస్ పేపర్స్ ని, ఒకవేళ మీరు ఆంధ్ర యూనివర్సిటీలో చేయాలి అనుకుంటే ఏపీ పీజీ సెట్ ప్రీవియస్ పేపర్స్ ని. సో లాస్ట్ 5 years ప్రీవియస్ పేపర్స్ నుంచి చాప్టర్ వైజ్ గా ఏ చాప్టర్ నుంచి ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది మీరు ఐడియా అయితే తెచ్చుకోండి. సో డైరెక్ట్ గా మీకు తెలియట్లేదు నాకు జస్ట్ 20 మార్క్స్ వస్తున్నాయి అనేది మీకు డిప్రెషన్ అయితే అవ్వకండి. సో డిసప్పాయింట్ అయితే అవ్వకండి గైస్. సో ఇక్కడ మీకు ఈ 2 విషయాలు, ఈ సిలబస్ అనాలిసిస్ అండ్ ప్రీవియస్ పేపర్ అనాలిసిస్ చేయడం వల్ల మీకు 2 విషయాలు తెలుస్తాయి. ఒకటి మీ స్ట్రెంగ్త్ ఏ టాపిక్స్ అనే విషయాలు తెలుస్తాయి, అండ్ ఆ టాపిక్స్ నుంచి మీరు ఎన్ని మార్క్స్ స్కోర్ చేస్తున్నారు అనే విషయాలు మీకు తెలుస్తాయి. అండ్ రెండవది వచ్చేసి మీ వీక్నెస్ టాపిక్స్ ఏంటి అంటే మీరు ఏ టాపిక్స్ లో వెనకబడి ఉన్నారు అనే విషయం తెలుస్తుంది, ఆ చాప్టర్స్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అనే విషయాలు మీకు తెలుస్తాయి. సో ఇప్పుడు మీకు వేరే బయట నుంచి ఎవరో వచ్చి నువ్వు ఈ బుక్స్ చదువు లేదంటే నువ్వు ఈ టాపిక్ చదువు అని చెప్పాల్సిన అవసరం లేదు. నీ టైం టేబుల్ ఈ విధంగా ఉండాలి అని చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నీకు నీ స్ట్రెంగ్త్ తెలిసింది, వీక్నెస్ తెలిసింది బికాస్ ఆఫ్ సిలబస్ అనాలిసిస్ అండ్ ప్రీవియస్ పేపర్ అనాలిసిస్. సో ఇప్పుడు మీరు ఎక్కడైతే వీక్ ఉన్నారో, మీకు ఎగ్జామ్ కి ఒక 1 month పైన టైం ఉంది అనుకుంటే, ఫస్ట్ మీరు వీక్ ఉన్నటువంటి టాపిక్స్ ని కవర్ చేసేయండి. ఒకవేళ మీకు ఎగ్జామ్ కి ఇంకో 15 days టైం ఉంది అనుకుంటే మీకు స్ట్రెంగ్త్ ఉన్న టాపిక్స్ ని ఇంకా మోర్ స్ట్రెంగ్త్ అయ్యేలాగానైతే చూసుకోండి గైస్. ఎందుకంటే మీరు ఎంట్రన్స్ ఎగ్జామ్ లో జస్ట్ సింపుల్ గా ఒకసారి చదువుకొని పోతే సరిపోదు. అది HCU స్టాండర్డ్ లోనైతే, ఒకవేళ ఉస్మానియా యూనివర్సిటీ స్టాండర్డ్ కానీ ఏపీపీజీ సెట్ స్టాండర్డ్ కానీ మరీ అంతగా ఉండదు కాబట్టి సింపుల్ గా చదువుకొని పోతే సరిపోతుంది. కానీ ఒక టాప్ యూనివర్సిటీలో సీట్ రావాలి అనుకుంటే సింపుల్ గా బుక్ చదివినట్టు చదువుతూ వెళ్ళిపోతే సరిపోదు. దానికి సంబంధించి ప్రాక్టీస్ ఉండాలి, దానికి సంబంధించి ప్రిపరేషన్ అనేది ఉండాలి. కాబట్టి సో ఇప్పుడు మీ ప్లానింగ్ వచ్చేసి మీకు ఎగ్జామ్ ఇంకా ఎన్ని మంత్ లో ఉంది అనే దాన్ని బట్టి మీ అంతకు మీరు సెల్ఫ్ ప్లానింగ్ అయితే చేసుకోండి. సో ఒకవేళ మీకు ఎక్కువ మార్క్స్ వచ్చే, సో మోర్ మార్క్స్ టాపిక్స్ అన్ని కూడా మీకు నోన్ టాపిక్స్ ఉంటే ఈ టాపిక్స్ అన్ని కూడా ఇంకా పర్ఫెక్ట్ అయితే అవ్వండి. ఒకవేళ మోర్ మార్క్స్ టాపిక్స్ అనేవి అన్నోన్ టాపిక్స్ ఉంటే ఈ అన్నోన్ టాపిక్స్ నుంచి ఏ చాప్టర్స్ నుంచి మేజర్ మార్క్స్ వస్తున్నాయో ఫస్ట్ ఆ చాప్టర్స్ ని మీరు ఫినిష్ అయితే చేసేయండి. సో మీరు ప్రీవియస్ పేపర్స్ ని అనాలిసిస్ చేయడం వల్ల మీకు ఇంకో విషయం ఏమర్థమవుతుందంటే అసలు క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నారు అనే విషయం కూడా మీకు అర్థమవుతుంది. మీన్స్ క్వశ్చన్స్ అనేవి ఏ స్టాండర్డ్ నుంచి అడుగుతున్నారు అనే విషయం కూడా అర్థమవుతుంది. అండ్ ప్రీవియస్ పేపర్స్ మీరు ప్రాపర్ గా అనాలిసిస్ చేస్తే మీ అంతకు మీరే బుక్ సెలక్షన్ కూడా చేసుకోగలుగుతారు గైస్. సో ఇది బుక్ సెలక్షన్ టాపిక్స్ లో నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రీవియస్ పేపర్స్ ని అండ్ సిలబస్ ని మీరు పర్ఫెక్ట్ గా ఇంట్లో ఉండి అనాలిసిస్ చేసుకుంటే మీరు మార్కెట్ కి వెళ్ళి 10 minutes లో మీ అంతకు మీరు బుక్ ని అయితే సెలెక్ట్ చేసుకుంటారు. ఎందుకంటే చాలా మంది బుక్ సెలక్షన్ దగ్గర మిస్టేక్స్ అయితే చేస్తారు. ఆ మిస్టేక్ ఎక్కడ జరుగుతుంది అంటే వారికి క్వశ్చన్స్ ఏ విధంగా వస్తున్నాయో అవేర్నెస్ ఉండదు, వారికి సిలబస్ ఏంటో అవేర్నెస్ ఉండక బుక్ సెలక్షన్ దగ్గర రాంగ్ మిస్టేక్ అయితే చేసే ఛాన్స్ ఉంది. కాబట్టి సో ఫస్ట్ ఈ ప్రీవియస్ పేపర్ అనాలిసిస్ అండ్ సిలబస్ అనాలిసిస్ కు మీరు తీసుకోవాల్సిన టైం వచ్చేసి మాక్సిమం 1 to 2 days లోనే. సో 1 to 2 days లోనే ఈ సిలబస్ అనాలిసిస్ అండ్ ప్రీవియస్ పేపర్ అనాలిసిస్ అయితే మీరు కంప్లీట్ చేసేయాలి. సో చాలా మంది చెప్తున్నాను కదా, సో అన్న ప్రీవియస్ పేపర్స్ అండ్ సిలబస్ అనాలిసిస్ ఇంపార్టెంట్ అన్నారు కదా, సో దీనికి నేను ఎక్కువ టైం కేటాయిస్తాను అనుకోకండి. సో ఈ సిలబస్ అనాలిసిస్ అండ్ ప్రీవియస్ పేపర్ అనాలిసిస్ కి మీరు ఒక ఫిక్స్డ్ టైం అయితే పెట్టుకోండి. మీకు మాక్సిమం 1 to 2 days లేదంటే ఎక్కువ 3 days లోనే మీరు ఈ సిలబస్ అనాలిసిస్ ప్రీవియస్ పేపర్స్ అనాలిసిస్ అయితే కంప్లీట్ అయితే చేయాలి. సో సిలబస్ అనాలిసిస్ ప్రీవియస్ పేపర్ అనాలిసిస్ దగ్గరనే ఎక్కువ టైం అయితే వేస్ట్ చేయకండి. జస్ట్ ఒక 1 to 2
మాక్సిమం 3 days లో సిలబస్ అనాలిసిస్, ప్రీవియస్ పేపర్ అనాలిసిస్ అయితే మీరు కంప్లీట్ చేయండి. సో ఇప్పుడు మీకు మీ స్ట్రెంగ్త్ తెలిసింది, మీ వీక్నెస్ తెలిసింది, అండ్ ఏ చాప్టర్స్ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయో కూడా మీకు ఒక ఐడియా ఉంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి బుక్ సెలక్షన్. సో గైస్ ఒక విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి, మీరు రాస్తున్నది ఎంట్రన్స్ ఎగ్జామ్. సో ఎంట్రన్స్ ఎగ్జామ్ లో క్వశ్చన్స్ అనేవి డైరెక్ట్ క్వశ్చన్స్ అనేవి ఉండవు. సో క్వశ్చన్స్ అనేవి ఎక్కువగా వచ్చేసి అప్లికేబుల్ మెథడ్ లో ఉంటాయి. సో అదే తెలిసినటువంటి కాన్సెప్ట్ ని ఇండైరెక్ట్ మెథడ్ లోనైతే అడుగుతారు. సో అందులోను ఈ యొక్క ఎంట్రన్స్ ఎగ్జామ్ లో వచ్చేసి మల్టిపుల్ ఆప్షన్స్ అనేవి ఉంటాయి. సో ఈ మల్టిపుల్ ఆప్షన్స్ అన్ని కూడా దగ్గరగా ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ కి ఆన్సర్ +1 అనుకోండి. సో ఇచ్చేటటువంటి ఆప్షన్స్ -1, +or-1, సో 0, ఈ విధంగా ఆప్షన్స్ అన్ని కూడా దగ్గర ఆప్షన్స్ ఇస్తారు. సో మీరు సింపుల్ గా చదువుకొని పోతే, జస్ట్ ఉన్నట్టుగా చదువుకొని పోతే మీరు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి సో మీరు బుక్ సెలక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేస్తుంది. అండ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ లో క్వశ్చన్స్ అనేవి డైరెక్ట్ గా బుక్ లో ఉన్నవి కాకుండా సో ఆ బుక్ లో ఉన్న టాపిక్ నే కొంత మాడిఫై చేసి అనేది ఇచ్చే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటాయి. కాబట్టి సో బుక్ సెలక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ బుక్ సెలక్షన్ ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటే, సో సింపుల్ గా మీరు ఆల్రెడీ ఇదివరకే ప్రీవియస్ పేపర్స్ ని అనాలిసిస్ చేశారు. సో మీరు ఆల్రెడీ ప్రీవియస్ పేపర్స్ ని అనాలిసిస్ చేశారు, సిలబస్ ని అనాలిసిస్ చేశారు. సో ఇక్కడ మీకు ప్రీవియస్ పేపర్స్ నుంచి ఏ చాప్టర్స్ నుంచి మోర్ మార్క్స్ వస్తున్నాయో మీకు ఆల్రెడీ తెలుసు. అండ్ సిలబస్ అనాలిసిస్ నుంచి మీకు తెలిసినటువంటి నోన్ టాపిక్స్ ఆల్రెడీ ఉన్నాయి. సో ఈ నోన్ టాపిక్స్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తున్నాయో మీకు తెలుసు. సో ఇప్పుడు సింపుల్ గా మీరు బుక్ స్టాల్ కి అయితే వెళ్ళండి. సో సింపుల్ గా మీరు బుక్ స్టాల్ కి వెళ్ళి ఒక బుక్ అయితే తీసుకోండి. ఆ బుక్ లో మీకు తెలిసినటువంటి నోన్ టాపిక్స్ నుంచి ఏవైతే క్వశ్చన్స్ వచ్చాయో అలాంటి క్వశ్చన్స్ ఈ బుక్ లో మెన్షన్ చేశారో లేదో చెక్ చేయండి. సో మీకు ఆల్రెడీ మీరు సిలబస్ అనాలిసిస్ చేశారు. ఆ సిలబస్ అనాలిసిస్ ద్వారా మీకు తెలిసినటువంటి టాపిక్స్ ఉన్నాయి. ఈ తెలిసినటువంటి టాపిక్స్ లో మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయో మీకు తెలుసు. ఆ పర్టికులర్ ఒక చాప్టర్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 2 చాప్టర్స్ ని తీసుకోండి. బుక్ స్టాల్ కి వెళ్ళినప్పుడు మీరు బుక్ మొత్తం చదవడం వీలు కాబట్టి ఒక 2 చాప్టర్స్ అయితే తీసుకోండి. ఆ 2 చాప్టర్స్ నుంచి ఎన్ని మార్క్స్ వచ్చాయి లాస్ట్ 3 years, ఈ పర్టికులర్ బుక్ నుంచి లాస్ట్ 3 years లేదంటే లాస్ట్ 5 years లో ఎన్ని మార్క్స్ వచ్చాయి అనే దాన్ని బట్టి మీరు బుక్ ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో నా పర్సనల్ సజెషన్ వచ్చేసి మీరు ఒకవేళ ఏపీ పీజీ సెట్, ఒకవేళ సిపి గెట్ అంటే మీన్స్ ఉస్మానియా యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు అనుకుంటే మీకు ఎగ్జామ్ ఇంకొక 1 month పైననే ఉంది అనుకుంటే మీరు తెలుగు అకాడమీ బుక్స్ అయితే ప్రిఫర్ అయితే చేయండి. సో తెలుగు అకాడమీ బుక్స్ అయితే ప్రిఫర్ చేయండి. సో తెలుగు అకాడమీ బుక్స్ తర్వాత మార్కెట్ లో చాలా బుక్స్ అయితే ఉంటాయి గైస్. సో మీకు ఇక్కడ కొన్ని బుక్స్ పేర్లు అయితే చెప్తాను చూడండి. సో విజేత కాంపిటీషన్ అనే బుక్ అయితే మార్కెట్ లో అయితే అవైలబుల్ లో ఉంది. సో దీంతో పాటు యూనిక్ పబ్లికేషన్స్ అని అయితే అవైలబుల్ లో ఉంది. సో యూనిక్ పబ్లికేషన్ తో పాటు జీవీకే అని బుక్ ఒకటి అయితే అవైలబుల్ లో ఉంది. సో ఈ బుక్స్ ని సెలెక్ట్ చేసుకునే ముందు ఒకవేళ మీరు ఈ బుక్స్ ని చదవాలి అనుకుంటే మీకు తెలిసినటువంటి టాపిక్స్ మీరు బుక్ స్టాల్ కు వెళ్ళి మీకు తెలిసినటువంటి టాపిక్స్ నుంచి లాస్ట్ 3 years క్వశ్చన్స్ ఏవైతే వచ్చాయో అలాంటి క్వశ్చన్స్ ఈ బుక్స్ లో ఉన్నాయో లేదో మీరు చెక్ చేసిన తర్వాత ఈ బుక్ ను అయితే మీరు తీసుకోండి. లేదంటే మీకు ఎగ్జామ్ కి ఒక 1 month పైన టైం ఉంది అనుకుంటే మీరు సింపుల్ గా తెలుగు అకాడమీ బుక్స్ ని డిగ్రీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, ఫైనల్ ఇయర్ బుక్స్ ని చదివినట్టయితే మీరు ఎంట్రన్స్ ఎగ్జామ్ ని సింపుల్ గా అయితే క్రాక్ చేస్తారు. అయితే కొన్ని కోర్సెస్ ఉంటాయి, లైబ్రరీన్ సైన్స్ కోర్స్ అని కొన్ని జనరల్ కోర్సెస్ ఉంటాయి. ఆ జనరల్ కోర్సెస్ కి ఉస్మానియా యూనివర్సిటీ దగ్గర ఉన్నటువంటి బుక్ స్టాల్స్ లో కూడా కొన్ని జిరాక్స్ బుక్స్ అయితే అమ్ముతారు. అలాంటి బుక్స్ కూడా హెల్ప్ఫుల్ గా అయితే ఉంటాయి. సో బుక్ ని ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి అంటే మీరు అనాలిసిస్ చేసినటువంటి ప్రీవియస్ పేపర్ సిలబస్ ని అనాలిసిస్ ని బేస్ చేసుకొని మీరు బుక్ ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో బుక్ సెలెక్షన్ కి మీరు ఎవరిని అడగాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే గైస్ చాలా మంది నేను చూసాను మంచిగా చదివే స్టూడెంట్సే బుక్ సెలెక్షన్ అనేది ప్రాపర్ గా లేకపోవడం వలన మంచి యూనివర్సిటీలో సీట్స్ అనేవి రాలేవు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు విజేత కాంపిటీషన్ తీసుకున్నారు, మీరు ప్రిపేర్ అయ్యేది హెచ్సియు ఎంట్రన్స్ ఎగ్జామ్. సో మీరు హెచ్సియు ఎంట్రన్స్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతూ మీరు విజేత కాంపిటీషన్స్ నుంచి చదివితే మీకు మార్క్స్ వచ్చే పాసిబిలిటీస్ అనేవి చాలా లెస్ మార్క్స్ వచ్చే ప్రాబబిలిటీ అనేది ఉంది. సో నేను కెమిస్ట్రీ సబ్జెక్ట్ కి పర్సనల్ గా విజేత కాంపిటీషన్ ని అనాలిసిస్ చేశాను హెచ్సియు స్టాండర్డ్ లో కాబట్టి సో లెస్ మార్క్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఈ విధంగా యూనివర్సిటీ
ని బట్టి బుక్స్ అనేవి చేంజ్ అవుతాయి. అండ్ సిలబస్ అనాలిసిస్ ప్రీవియస్ పేపర్స్ ని బేస్ చేసుకొని మీరు బుక్ ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో నా పర్సనల్ సజెషన్ వచ్చేసి తెలుగు అకాడమీ బుక్స్. సో తెలుగు అకాడమీ బుక్స్ తో పాటు ఎంఎస్సి కెమిస్ట్రీ చేసే వారికి అయితే యూనిఫైడ్ కెమిస్ట్రీ అనే బుక్స్ అయితే ఉంటాయి. సో యూనిఫైడ్ కెమిస్ట్రీ అనే బుక్ అయితే ఉంటుంది. సో అదే ఒకవేళ మ్యాథ్స్ చేసే వాళ్ళకైతే చాంద్ అనే బుక్ అయితే ఉంటుంది. సో ఫిజిక్స్ చేసే వాళ్ళకి కూడా యూనిఫైడ్ ఫిజిక్స్ అనే బుక్ అయితే ఉంటుంది. సో ఒకవేళ మీరు బయోటెక్నాలజీ కోర్స్ చేసే వాళ్ళు లేదంటే మైక్రోబయాలజీ కోర్స్ చేసే వాళ్ళు అయితే యు సత్యనారాయణ అనే బుక్ అయితే ఉంటుంది. సో యు సత్యనారాయణ అనే బుక్ అయితే ఉంటుంది. సో ఈ విధంగా కొన్ని స్టాండర్డ్ బుక్స్ అయితే ఉంటాయి. సో ఈ స్టాండర్డ్ బుక్స్ ని చదివినట్టయితే మీకు హెచ్సియు లాంటి యూనివర్సిటీలో సీట్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటుంది. సో హెచ్సియు లాంటి యూనివర్సిటీలో మీరు సీట్ కొట్టాలి అనుకున్నా సరే ఒకసారి మీరు హెచ్సియు ప్రీవియస్ పేపర్స్ ని చూసి ఆ హెచ్సియు ప్రీవియస్ పేపర్ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి అండ్ అలాంటి క్వశ్చన్స్ ఆ పర్టికులర్ బుక్ లో ఉన్నాయా లేదా అనేది మీరు బుక్ స్టాల్ లోకి వెళ్ళి ఒక 10 నిమిషాలు చెక్ చేసిన తర్వాత ఆ బుక్ ను అయితే తీసుకోండి. డైరెక్ట్ గా వెళ్ళి సో విజేత కాంపిటీషన్ తీసుకుంటాను, యూనిక్ పబ్లికేషన్ తీసుకుంటాను ఈ విధంగా చేయకుండా జస్ట్ సింపుల్ గా ఒక రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మీ ఇంట్లో కూర్చొని ప్రీవియస్ పేపర్స్ ని చూసి సిలబస్ లో నుంచి మీకు తెలిసిన టాపిక్స్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి అనేది మీరు గుర్తు పెట్టుకొని సింపుల్ గా బుక్ స్టాల్ లోకి వెళ్ళి ఆ చాప్టర్ ని మీరు డైరెక్ట్ గా ఓపెన్ చేసి ఆ చాప్టర్స్ నుంచి క్వశ్చన్స్ వచ్చాయా లేదా లాస్ట్ ఇయర్ క్వశ్చన్స్ అనేది మీరు చూస్తే మీకు సింపుల్ గా అయితే అర్థం అయిపోతుంది. సో బుక్ సెలెక్షన్ చేసుకునేటప్పుడు ఈ విధంగా మీరు ప్లాన్ చేసుకున్నట్టయితే మీ అంతకు మీరే ఒక మంచి బుక్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోగలుగుతారు. అండ్ చాలా మంది చేసే మిస్టేక్ ఏంటి అంటే నంబర్ ఆఫ్ బుక్స్ అనేవి చదవడం. సో గైస్ వన్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ వచ్చిన తర్వాత నంబర్ ఆఫ్ బుక్స్ అనేవి చదవకూడదు. సో నా పర్సనల్ ఫీలింగ్ ఏంటి అంటే ఒక్క బుక్ 10 సార్లు చదవడం చాలా బెటర్. 10 బుక్కులు 10 సార్లు చదవడం వల్ల సో 10 బుక్స్ ఉన్నాయి మీ దగ్గర. సో ఈ 10 బుక్స్ ని వన్ టైం మీరు చదవడం వలన సో 1 టైం మీరు చదవడం వలన ఎక్కువ కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. కానీ ఒక్క బుక్ ని మీరు 10 సార్లు చదివితే సో మీరు కన్ఫ్యూజ్ అయ్యే ప్రాబబిలిటీస్ అనేవి చాలా తక్కువగా ఉంటుంది. సో 10 బుక్స్ ని మీరు సింపుల్ గా ఒక్కొక్కసారి చదువుకొని వెళ్ళిపోతే కంటెంట్ అనేది ఎక్కువ అయిపోతుంది. సో మీరు మర్చిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కాబట్టి సో ఒక్క బుక్ ను 10 సార్లు చదవడం అనేది 100% బెటర్ దెన్ 10 బుక్స్ రీడ్ బై 1 టైం. సో 10 బుక్స్ ని 10 సార్లు చదివేదానికన్నా 10 బుక్స్ ని ఒక్కొక్కసారి చదివేదానికన్నా ఒక్క స్టాండర్డ్ బుక్, ఒక్క మంచి బుక్ ని, ఒక్క బెస్ట్ బుక్ ని సో మీరు 10 సార్లు చదివితే మీరు ఎంట్రన్స్ ఎగ్జామ్ ని ఈజీగా అయితే క్లియర్ అయితే చేస్తారు. సో ఇది గైస్ మీరు బుక్ ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు మీరు ప్రీవియస్ పేపర్స్ అనాలిసిస్ చేసిన దాన్ని బట్టి అండ్ సిలబస్ అనాలిసిస్ దాన్ని బట్టి మీరు బుక్ స్టాల్ లోకి వెళ్ళి 10 మినిట్స్ ఆ బుక్ లో ఉన్నటువంటి మీరు సెలెక్ట్ చేసుకున్నటువంటి ఒక 2 చాప్టర్స్ ని సింపుల్ గా చూసేసి ఆ తర్వాత మీరు బుక్ ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఇది బుక్ సెలెక్షన్. సో బుక్ సెలెక్షన్ అయిన తర్వాత మీ యొక్క ప్రిపరేషన్ అనేది ఆ కంప్లీట్ బుక్ ని మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు ఎంట్రన్స్ ఎగ్జామ్ ఒక 1 మంత్ ఉంది అనుకుంటే ఈ 1 మంత్ లో ఎక్కువ మార్క్స్ ఏ చాప్టర్స్ నుంచి వస్తున్నాయో ఆ చాప్టర్స్ ని మీరు కంప్లీట్ అయితే చేసేయండి. బట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఒక 3 to 5 డేస్ ఉంది అనగా మీ యొక్క ఎక్కువ టైం మాక్సిమం టైం ని రివిజన్ టైం కి అయితే కేటాయించుకోండి గైస్. సో దీంతో పాటు మీరు చేయవలసినటువంటి ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ప్రాక్టీస్. సో ఈ యొక్క ప్రాక్టీస్ గురించి నేను పర్సనల్ గా మాక్ టెస్ట్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అన్ని సబ్జెక్టులకు సంబంధించి అన్ని యూనివర్సిటీలకు సంబంధించి మాక్ టెస్ట్లను అయితే నేను పర్సనల్ గా అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఇది ఎగ్జామ్ కి ఒక 1 మంత్ ఉంది అనగా నేను ప్రాక్టీస్ ఏ విధంగా ఉండాలి అనే డీటెయిల్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రస్తుతానికైతే మీ యొక్క ప్రిపరేషన్ స్ట్రాటజీస్ వచ్చేసి ఫస్ట్ ఒక 2 to 3 డేస్ లో సిలబస్ అనాలిసిస్ ప్రీవియస్ పేపర్స్ ని అనాలిసిస్ చేసి ఏ బుక్ ని సెలెక్ట్ చేసుకోవాలి అని ప్లాన్ చేసుకొని ఆ సెలెక్ట్ చేసుకున్నటువంటి బుక్ ని మాక్సిమం టైమ్స్ అయితే చదవండి. ఎక్కువ బుక్స్ ఒక్కొక్కసారి చదవడం కన్నా చదివినటువంటి తక్కువ బుక్స్ ని ఎక్కువ సార్లు చదవడం వల్ల మీకు రివిజన్ కూడా ఎట్ ఏ టైం అయిపోతుంది. కాబట్టి సో ప్రిపరేషన్ అనేది ఆ విధంగా ఉండేలా చూసుకోండి. సో ప్రాక్టీస్ లోకి వచ్చేసి ఇంపార్టెంట్స్ వచ్చేసి మాక్ టెస్ట్. సో ఈ మాక్ టెస్ట్ ల గురించి నేను ఒక సపరేట్ వీడియో అయితే చేస్తాను. సో ఎవరి అయితే ఈ మూడు రెగ్యులర్
రెగ్యులర్ గా ఉంటుందో దాని యొక్క రిజల్ట్ అనేది వారి యొక్క పర్ఫార్మెన్స్ పైన పడుతుంది. సో ఆ పర్ఫార్మెన్స్ వలన ఒక టాప్ యూనివర్సిటీలో సీట్ అనేది వస్తుంది. సో టాప్ యూనివర్సిటీలో సీట్ వస్తే గైస్ మీ పీజీ అయిపోయే లోపలనే మీకు మంచి జాబ్ అయితే వస్తుంది. కాబట్టి సో ఈ అన్ని విషయాలను అయితే దృష్టిలో ఉంచుకొని మీ యొక్క పీజీ ప్రిపరేషన్ అయితే కొనసాగించండి. సో నేను నా ఫర్దర్ వీడియోస్ లో పీజీ ఎంట్రన్స్ స్ట్రాటజీస్ గురించి మరిన్ని వీడియోస్ అయితే చేయబోతా ఉంటున్నాను. సో ఎంట్రన్స్ ఎగ్జామ్ స్ట్రాటజీస్ లో మీకు పర్సనల్ గా బుక్స్ సజెషన్ కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో అయితే మెన్షన్ చేయండి. సో నేను దాదాపుగా అన్ని సబ్జెక్ట్ల ప్రొఫెసర్స్ లతో అయితే కనెక్ట్ అయి ఉన్నాను కాబట్టి సో మంచి మంచి బుక్స్ అయితే సజెస్ట్ అయితే చేస్తాను. సో మీరు ఏ సబ్జెక్ట్ కి రాయాలి అనుకుంటున్నారో డిసైడ్ అయ్యి ఆ సబ్జెక్ట్ ని కామెంట్ సెక్షన్ లో అయితే మెన్షన్ చేయండి. సో ఈ వీడియోకి అయితే ఇంత కేసు నేను నా ఫర్దర్ వీడియోస్ లో మరిన్ని యూనివర్సిటీ అప్డేట్స్ గురించి అయితే ఇస్తాను. అలాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మిస్ కాకూడదని మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. హోప్ యు లైక్ దిస్ వీడియో. ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థాంక్యూ ఫ్రెండ్స్, థాంక్యూ ఫర్ వాచింగ్.